హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం కనుక సిక్ అయ్యాము అంటే ఇంట్లో అందరు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం హెల్తీగా తింటూ కొంచెం ఇమ్యూనిటీ అనేది మనం బూస్ట్ చేసుకున్నాము అంటే సిక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. హెల్తీగా తినాలి అంటే మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే తింటామో వాటినే కొంచెం ఎర్లీగా తింటూ, అలాగే కొంచెం పోర్షన్ అనేది చూసుకుంటూ, అంటే కొద్ది కొద్దిగా తింటూ, ఇలాంటివి కొన్ని కొన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు మనం హెల్తీగా ఉండొచ్చు అనమాట. అంటే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఒక పూట మనం రైస్ తిన్నా కూడా ఇంకో పూట సలాడ్స్ కానీ అలాంటివి తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే 2 పూట్ల రైసే తింటూ మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ అలా చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా. సో ఈ 3 టైమ్స్ కూడా రైస్ ఇట్లాంటివి తీసుకునే దానికంటే కూడా మనకు ఈ వైటమిన్స్ అన్నీ కూడా మనం తినే కర్రీస్ నుంచి తక్కువగానే వెళ్తాయి చెప్పాలి అంటే. సో ఇట్లా మనం సలాడ్స్ తీసుకున్నాము అంటే మనకు మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ మంచి ప్రోటీన్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం హెల్తీగా తినాలి కదా, రైస్ అంటే హెల్తీగా ఉండదేమో అని చాలామంది అనుకుంటారనమాట. బట్ ఎలా అండి, ఒకవేళ మీరు అలా చేసినా కూడా 1 వీక్ మించి చేయలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైస్ తిని అలవాటైపోయి మనం సడన్గా రైస్ని ఆపేసి ఓన్లీ ఇట్లా సలాడ్స్, ఇట్లా రోటీ అని ఇలాంటివి తింటూ ఉన్నప్పుడు, అంటే మన సౌత్ ఇండియన్స్ గురించి చెప్తున్నాను, అలా తింటూ ఉన్నప్పుడు మనం అది 1 వీక్ మించి మనం దాన్ని మెయింటైన్ చేయలేమన్నమాట. హెల్దీ డైట్ అనేది ఎప్పటికీ చేసేలా ఉండాలన్నమాట. ఏదో 1 వీక్ 10 డేస్ చేసేసి అమ్మో నా వల్ల కాదు రైస్ తినాలి అని ముందు తినేదానికంటే డబుల్ క్వాంటిటీ తినడం కంటే కూడా రైస్ని తింటూనే కొంచెం కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ, కర్రీస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఇలా తింటూనే ఇంకో పూట ఇలాంటివి ఏమైనా హెల్దీ ఆప్షన్ అనేది చూసుకోవడం మంచిది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. ఒక్కోసారి నాకు అసలు రైస్ వద్దు అని ఓన్లీ రోటీస్ తినడం, లేదంటే ఇలా సలాడ్స్ మాత్రమే తినడం అట్లా చేస్తూ ఉంటాం కదా. తర్వాత ఎక్కువ క్రేవింగ్స్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం మిస్ అయిపోతాం, మన కర్రీస్ అన్నీ మనం రైస్తోనే తినగలం అనమాట. సో మరి ఎలా తింటాం అన్నీ? ఇప్పుడు చపాతీల్లోకి చేసుకునే కర్రీస్ ఎక్కువ మసాలా అట్లా వేసుకోవడం కానీ గ్రేవీ టైప్ అలా ఉంటాయి కదా. సో ఇట్లా రైస్లో తినే కొన్ని కొన్ని కర్రీస్ సపరేట్గా ఉంటాయి కదా. అవన్నీ మనకి మిస్ అయిపోయినప్పుడు మన పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అలా తింటున్నప్పుడు మనకి ఆబ్వియస్లీ మనకి క్రేవింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మనం తినేస్తాం అన్నమాట. సో అంతా అయిపోతుంది. మనం ఏదైతే కొంచెం తగ్గుతామో వెయిట్ అంతా కూడా అక్కడితో బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఏది తీసుకున్నా కూడా పోర్షన్ అనేది కంట్రోల్లో పెట్టుకొని తీసుకోవచ్చు. కానీ వెజిటేబుల్స్ మాత్రం చాలా మంచిదండి. పిల్లలకైతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేయాలన్నమాట. వాళ్ళకి బాగా గ్రో అవుతూ ఉంటారు కదా. సో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ ఇలా ఇవ్వచ్చు. లేదు అంటే వెజిటేరియన్లు కూడా చాలా ఉంటాయన్నమాట ప్రోటీన్ ఆప్షన్స్. వాటిల్లోనే దాల్స్ అని, లెంటిల్స్ ఉంటాయి కదా, పప్పులు ఇట్లాంటివి, రాజ్మా కానీ గుగ్గుళ్ళు కానీ, అంటే పీస్ కానీ వైట్ పీస్, గ్రీన్ పీస్ ఆర్ ఎనీథింగ్ అనమాట. ఇట్లాంటివన్నీ కూడా మంచిది. అండ్ అది కాకుండా పన్నీరు ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ నట్స్ కూడా చాలా మంచిదన్నమాట. అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అందులోనూ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. మన హెయిర్ ఫాల్కి కానీ మన స్కిన్కి కానీ మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మనకి నట్స్ నుంచి వస్తాయి. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే వాల్నట్ కానీ ఆల్మండ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివన్నీ అన్నమాట. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఉమెన్కి హెల్త్ కోసం చెప్తున్నానండి, జస్ట్ నేను అవేర్నెస్ కోసం అంతేను. చాలామంది అనుకుంటూ ఉంటారనమాట నట్స్ ఇవంతా చాలా కాస్ట్లీ కదా, అంటే చెప్పడానికి చాలామంది చెప్తుంటారు మంచిది అని తీసుకోమని తినమని అట్లాంటివి. సో అలాంటివి ఇంత కాస్ట్లీ మేమంతా అఫోర్డ్ చేయలేము అని అనుకుంటూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎంత కాస్ట్లీ అయినా ఏదైనా కూడా మనకు ఒక చీర అలాంటివి నచ్చిందంటే మనం తీసుకుంటాం కదండి. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ అనమాట, తప్పకుండా తీసుకుంటాము. అంటే ఇది మనకు నచ్చింది అని మనం అక్కడ మనీ చూడమన్నమాట. అంటే ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీరకే మనం అంత కాస్ట్లీ అయినా కూడా పర్లేదు, మంచివి చూపించండి అని మనం అడుగుతాం కదా.
అండ్ అది కాకుండా ఒకసారి మనం ఆ చీర కట్టుకున్నాము అంటే ఏదైనా ఫంక్షన్‌కి అలాగా అంటే మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చూసారు అంటే మళ్ళీ ఆ చీరనా అని మనకి బోర్ కొట్టేస్తుందనమాట. అంటే బోర్ కాదు, మళ్ళీ అదే కట్టుకోవాలంటే ఆల్రెడీ అందరూ చూసారు గదా! అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీరకే మనం అంత కాస్ట్‌లీ అయినా పర్లేదు అని మంచివి తీసుకొని, వాటి కోసం మనం మంచిగా బ్లౌజ్ కానీ, స్టిచ్చింగ్ ఇవన్నీ చేపించుకొని ఇంత కేర్ తీసుకుంటాం కదా! సో, మన బాడీ గురించి మనం ఎంత కేర్ తీసుకోవాలి మరి ఇలాంటప్పుడు. ఏదేదో ఖర్చు పెట్టేస్తేనే మనకేదో హెల్త్ వచ్చేస్తదని అస్సలు మనం అనుకోకూడదు. ఫిజికల్ యాక్టివిటీ ఇంకా అలాగే వెజిటబుల్స్ కానీ కొంచెం మంచిగా తినడం అనమాట. అంటే మనం తింటే మన పిల్లలకి కూడా అలవాటవుతుంది. పిక్కీ ఈటర్స్ అవ్వరనమాట. అంటే నాకు ఇదొద్దు, అదొద్దు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట కొంతమంది పిల్లలు. అలా ఉండకూడదు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి. ఇంకో విషయం ఏంటి అంటే వాటర్ మాత్రం బాగా తీసుకోవాలండి. అసలు బాడీ మాత్రం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అది మనకెలా తెలుస్తుంది అంటే మనకి లిప్స్‌లో తెలిసిపోతుందనమాట. అండ్ అది కాకుండా మన హెల్త్ మనకు అర్థమైపోతుందనమాట. మనం యూరిన్‌కెళ్ళినప్పుడు గానీ కొంచెం యెల్లో కలర్ రావడం బాగా పేల్ యెల్లో కలర్ ఈస్ ఫైన్. అండ్ మరి డార్కిష్ యెల్లో కలర్ కానీ అలా రావడం కానీ అండ్ అది కాకుండా మన స్కిన్‌లో గూడా బాగా అర్థమైపోతుందనమాట. మనం డీహైడ్రేట్ అయిపోయాము అనని. అండ్ నీరసంగా అనిపిస్తుంది. అంత యాక్టివ్‌గా అయితే మనం ఉండలేమనమాట. అది వెంటనే అర్థం కాదు. ఈరోజు తాగకుండా రేపు ఎఫెక్ట్ చూపించడం అనేది ఏమి ఉండదు. కొన్ని రోజులకి మీకు తెలుస్తుందనమాట. ఎందుకు వాటర్ ఇంపార్టెంటు అంటే మన బాడీలో 70% వరకు వాటరే ఉంటుంది. సో, రిమైనింగ్ పర్సెంటే అనమాట మిగిలినవన్నీ కూడా. సో, ఆ 70% వాటర్ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా 30% మనం సాలిడ్స్ తీసుకుంటే ఆ రిమైనింగ్ 70% మనం వాటర్ తీసుకునేలా ఉండాలన్నమాట. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా డిసీజెస్ కూడా వాటర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా అవే పోతాయన్నమాట మనకు తెలియకుండానే. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ మనకు రిలీజ్ అయిపోతాయన్నమాట. అంటే స్వెట్ ద్వారా అయినా అయిపోతాయి లేదా యూరిన్ ద్వారా అయినా వెళ్ళిపోతాయి అన్నమాట. యాక్చువల్గా కొంతమందికి అసలు స్వెట్టే పడదన్నమాట. సో వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్ ద్వారా వాళ్ళ టాక్సిన్స్ అన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏవేవో డీటాక్స్ వాటర్సే తాగాల్సిన అవసరం లేదండి. ఆ వాటర్ అని, ఈ వాటర్ అని మార్నింగు ఇట్లాగంతా. కొంతమందికి అసలు టైం ఉండదు. అంటే అవన్నీ కూడా ఒక్కోసారి మనం చేస్తాం. అంటే కుదిరితే చేస్తాం. లేదు అంటే స్కిప్ చేసేస్తూ ఉంటామనమాట. కొంచెం లేజీగా అలాగా. సో, అలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకెళ్ళిపోయి బాడీ అనేది డీటాక్స్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్ లుకింగ్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు హైడ్రేటెడ్‌గా ఉండాలి అంటే, అది ఎలా అంటే పల్చగా మజ్జిగ చేసుకొని అలా అయినా తాగొచ్చు. అండ్ అదే కాకుండా వాటర్‌లోనే కొంచెం చియా సీడ్స్ కానీ, లైట్‌గా ఒక బాటిల్‌లో చియా సీడ్స్ కొన్ని వేసేసి, కొద్దిగా లెమన్ అలా పిండేసుకొని, కొంచెం కావాలంటే మింట్, పుదీనా ఆకు ఉంటుంది కదా! అలాంటివి కూడా యాడ్ చేసుకొని, అలా అయినా తీసుకోవచ్చనమాట. అంటే మీకు ఓన్లీ వాటర్ మాకు బోర్ కొడుతుంది అంటే, మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. బావుంటాయన్నమాట అవి కూడా. ఒక్కో రోజు ఒక్కోలా ట్రై చేయొచ్చు. వాటర్ తాగడం మర్చిపోతున్నాము అనుకునే వాళ్ళకి ఒక టిప్ చెప్తా అండి. అంటే డేలో ఒక 3 లీటర్స్ అయినా వాటర్ తీసుకోండి అని చెప్తారు కదా! సో, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మనం డేలో ఎలా అయినా 1 లీటర్ అయితే తీసుకుంటాం. అంటే మధ్యలో అలాగ తీసుకుంటామనమాట. అండ్ రిమైనింగ్‌వి ఎలా తీసుకోవచ్చు అంటే, మార్నింగే మనం లేస్తాం కదా! అప్పుడే మీరు ఒక 1 లీటర్ వరకు తీసుకునేసారు అంటే, సో, అక్కడే మీకు ఒక 1 లీటర్ వరకు కవర్ అయిపోతుందనమాట. అండ్ కొంతసేపు తర్వాత గానీ అట్లాగా ఒక హాఫ్ లీటరు అలా తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మీరు అంటే లంచ్ లోపల ఒక 1½ 2 లీటర్స్ తీసుకున్నారు అంటే, తర్వాత మనం ఆబ్వియస్లీ ఇంకా వాటర్ తీసుకుంటాం కదా డే అంతా కూడా. సో, సరిపోతుందనమాట. 3 లీటర్స్ అట్‌లీస్ట్ అనమాట అది. అంటే జస్ట్ అలా మనం ఫాలో అయ్యి కొన్ని రోజులు చూడొచ్చనమాట. అండ్ మోషన్ గూడా మనకి కాన్‌స్టిపేషన్ ఇష్యూ అలాంటివి లేకుండా గూడా హెల్ప్ అవుతుందనమాట. వాటర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల. అండ్ బాడీ యాక్టివ్‌గా ఉండాలి అంటే మనకి ఇట్లాగా వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం అండ్ అది కాకుండా ఫైబర్ అనమాట. అంటే వెజిటబుల్స్ నుంచి మనకి మంచి ఫైబర్ అనేది వస్తుందనమాట. ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి అలాగా. ఇవంతా కూడా బ్యాలెన్స్డ్‌గా తినాలండి. అంటే తినడం మానేయడం కంటే కూడా బ్యాలెన్స్డ్‌గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, హెల్తీగా ఫిట్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకైనా కూడా. అలాంగ్ విత్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అంటే ఏదో పెద్దవి కూడా కాదు. అంటే అందరికీ పాసిబుల్ అవ్వదు కదా! అంటే డిఫరెంట్ బాడీస్ ఉంటాయన్నమాట. కొంతమంది త్వరగా అలసిపోతుంటారు. కొంతమంది
చాలాసేపు వరకు యాక్టివ్గా ఉంటారు. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ అనమాట. అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది వాకింగ్ అనేది. అండ్ ఇంకొంచెం చేయొచ్చు అనుకుంటే జిమ్లో మజిల్స్ కానీ ఇట్లాంటివి చేయడం కానీ, ఆ థ్రెడ్మిల్ ఉంటాయి కదా కార్డియో, ఇట్లాంటివి చేసుకోవడం. అండ్ అది కాకుండా లేదు మాకు ఇవన్నీ అవైలబిలిటీ ఉండదు వాకింగ్కి వెళ్ళడం, జిమ్ ఇవంతా కూడా అనుకుంటే ఇంట్లోనే మనం సూర్య నమస్కారాలని అలాంటివి చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అయితే ఫుల్ బాడీ వర్కౌట్ అండి. ఫుల్ బాడీ టోన్ అవుతుంది అండ్ చాలా అంటే ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది అనమాట మనకి బాడీ కూడా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం యాక్టివ్గా ఉండాలి అంటే మంచి నిద్ర అనేది ఉండాలన్నమాట. అసలు ఈ నిద్ర లేకపోవడం వల్ల ఆ పక్కన రోజంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే అసలు చాలా టయర్డ్గా ఉంటుందన్నమాట. దేని మీద మనం ఫోకస్ చేయలేం. అంటే 1 or 2 days ఓకే, కొంతమందికి ఎక్కువసేపు పడుకోవాలి, కొంతమందికి కొంచెం సేపు పడుకున్నా కూడా సరిపోతుంది నిద్ర అనేది. బట్ ఎట్ ది ఎండ్ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎలా అంటే మనకు తెలిసిపోద్ది, ఒక 1 week సరిగా పడుకోలేదనుకోండి, తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట మన బాడీ అసలు చాలా డిజీనెస్గా అనిపిస్తుంది, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది, లేజీగా అనిపిస్తుంది. అంటే అది ఫీల్ అవ్వగలరు అనమాట ఎవరికైతే నిద్ర సరిపోదో వాళ్ళు. అంటే ఫోకస్ చేయలేం మనం దేని మీద, ఏదో పని చేస్తున్నాం అన్నట్లే ఉంటుంది కానీ ఫోకస్డ్గా పర్ఫెక్ట్గా అయితే మనం చేయలేం. త్వరగా పడుకోవాలి అంటే చాలామందికి ఇప్పుడు నిద్ర లేకపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ నుంచే వస్తుందండి. మీరు ఏదైనా ఒక రూల్ పెట్టుకోండి, స్క్రీన్ నేను ఈ టైం నుంచి ఈ టైం వరకే చూడాలి అని. ఏదైనా లాక్ యాప్స్ అట్లాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక లిమిట్కి మించి మీరు స్క్రీన్ కనుక చూస్తున్నారు అంటే మీరు ఏదైనా యాప్ అట్లాంటివి మీకు అలర్ట్ ఇచ్చేలాగా చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు అట్లీస్ట్ కొంచెమైనా మీరు స్క్రీన్ అనేది తగ్గించగలరు. సో స్లీప్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో మన బాడీ యాక్టివ్గా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా వాటర్ తీసుకోవాలి. అండ్ అలాగే స్క్రీన్ టైం తగ్గించుకుంటూ కొంచెం అంటే నిద్ర అనేది ఎక్కువగా పోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అనమాట. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. అంటే దాని గురించి మనకే ఏదో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయి అని మనం స్ట్రెస్ తీసుకుంటే మనమే అనమాట ఫైనల్గా ఇబ్బంది పడేది మనమే అనమాట. ఎప్పుడైనా మీకు స్ట్రెస్గా అనిపించినప్పుడు ఫ్రెండ్స్తో కానీ అట్లా స్పెండ్ చేయండి. మీకు నచ్చిన మూవీ చూడడం కానీ, లేదు అంటే మీకు ఏది ఇష్టమో అలాంటివి చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అక్కడే కూర్చొని అలా ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన మీరు ఏ ప్రాబ్లమ్ని కూడా మీరు అలా ఉండడం వల్ల అయితే సాల్వ్ అవ్వదు. ఇంకా వేరేది ఏమైనా దారి ఉందేమో చూసుకోవాలి అంతే. అంటే లైఫ్ అంటే ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ అన్నీ మిక్స్డ్ అనమాట. సో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే హ్యాపీనెస్ కూడా వస్తుందన్నమాట. ఏదో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పేదన్నమాట, ముందే పువ్వులు పడిపోతే తర్వాత రాళ్ళు పడతాయి, ముందు రాళ్ళు పడ్డాయంటే మన పైన తర్వాత పువ్వులు పడతాయి అని. సో ఇప్పుడు మనం కష్టపడుతున్నాము అంటే రేపు మనం సంతోషంగా ఉంటామని అర్థం. సో బీ హ్యాపీ అండ్ స్టే యాక్టివ్. హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.